దెయ్యం కొడుకు. జీవితాన్ని మనం ఎప్పుడూ నమ్మలేం. మనం ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంది. రమాకాంత్ ఒక పెద్ద కంపెనీలో మేనేజర్. రమాకాంత్ ఆర్తీలకి ఒక్కడే కొడుకు సోను. సోను 5 ఏళ్ల పిల్లాడు. సోను అంటే ఇద్దరికీ ప్రాణమే. ఒక పెద్ద స్కూల్లో చదువుకునేవాడు. వారి జీవితం ఇలా చక్కగా సాగుతూ ఉన్నది. ఒకసారి ఊరికి ఎంతో దూరంలో ఉన్న ఒక ఫేర్కి వెళ్ళారు. ₹10 ఏది తీసిన ₹10 రండి, ₹10. పానీపూరి టేస్ట్ ఏనా పానీపూరి అమ్మా, రెండమ్మా రండి, రెండయ్యా రండి, టేస్ట్ ఏనా పానీపూరి రెండమ్మా రండి, రెండయ్యా రండి. ఇదే మొదటిసారి మీ ఊరికి వచ్చాం, రెండమ్మా రండి, రెండుసార్లు రండి. జైంట్ వీల్, ఈ జైంట్ వీల్ ఎక్కితే మీరు చంద్రుడిని తాకినట్టు ఉండిద్ది. చంద్రుడిని తాకాలనుందా? రెండుసార్లు రండి, రెండమ్మా రండి, రండి. నక్షత్రాలతో మాట్లాడాలా? రెండమ్మా రండి, రెండుసార్లు రండి. చాలా తక్కువ ధరకే టికెట్, రెండమ్మా రండి, టికెట్ కొనుక్కోండి. కేవలం ₹20 మట్టికే, రెండమ్మా రండి. ₹20 సార్ టికెట్, రెండమ్మా రండి, రెండుసార్లు రండి. రంగుల రాట్నం అతని మాటలు విని సోనుకి ఆశ కలిగింది. డాడీ, చాలా పెద్ద జైంట్ వీల్, ఇంత పెద్ద జైంట్ వీల్ నేను చూసింది లేదు. అరే, ఇలాంటివన్నీ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడటానికి. డాడీ, అవన్నీ తర్వాత చూద్దాం, ముందు జైంట్ వీల్ ఎక్కుదాం. ఇది చాలా పెద్దగా ఉందిరా, దీనికంటే చిన్న దాంట్లో వెళ్దాం నాన్నా. నో, దీంట్లోనే నేను కూర్చుంటా. ఓకే, నేను మీతో పాటు వస్తా. వాళ్ళంతా రాట్నం ఎక్కారు. ఆ రాట్నం కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు శాంతంగా ఉంటూ, పైనుండి కిందకు వచ్చేటప్పుడు మాత్రం గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో సరదాగా ఉన్నది. కానీ బ్రహ్మరాత వేరేగా ఉన్నట్టుంది. కిందకొచ్చే క్రమంలో రాట్నం హఠాత్తుగా విరిగిపోయింది. అంతటా ఆర్తనాదాలతో నిండిపోయున్నది. ఎంతోమంది గాయపడితే ఎంతోమంది చనిపోయారు. ఆర్తి రమాకాంతులు కూడా దుర్మరణం పొందారు. సోను స్పృహ కోల్పోయాడు. ఒక అంబులెన్స్ వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఇతని కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మనం తొందరగా ఆపరేషన్ చేసి తీరాలి. సోను ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు. డాక్టర్స్ ఎంత అడిగినా అతని ఇల్లు ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల గురించి చెప్పలేకపోయేవాడు. పోలీసులు కూడా ఎంతో ప్రయత్నించారు, కానీ వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోలేకపోయారు. ఒకరోజు ఏమైందో ఏమో, హాస్పిటల్ నుండి సోను బయటికి వెళ్ళిపోయాడు. అలా ఎన్నో గంటలు ఆకలి దప్పులు లేకుండా నడిచి అలిసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. మమ్మీ, డాడీ, మీరు ఎక్కడికి వెళ్ళారు? తొందరగా రండి డాడీ. మమ్మీ, డాడీ, మీరు లేకుండా నా వల్ల ఉండేది కాదు. అలా ఆగకుండా ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళమ్మ తనతో మాట్లాడినట్టుగా అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే తనకెవ్వరూ కనిపించలేదు. కానీ కాసేపట్లోనే వాళ్ళమ్మ తనని మళ్ళీ పిలిచినట్టుగా అనిపించింది. ఈసారి అతనికి వాళ్ళమ్మ ఎదురుగా కనిపించింది, కానీ దెయ్యం రూపంలో ఉంది. ఆమెని చూసి ఎంతో భయపడిపోయాడు. సోను నాన్న, భయపడమాకు నాన్న, నేను మీ అమ్మనే. కానీ మమ్మీ, మీ మొహానికి ఏమైంది? కన్నా, నేనిప్పుడు ప్రాణాలతో లేను కదా, అందుకే దెయ్యంగా అయిపోయాను. కానీ నువ్వు దేనికి భయపడద్దు. నువ్విక్క నుండి ఒంటరి వాడివి కాదు, నేను నీతో ఉన్నాను. నేను నిన్ను చూసుకుంటాన్రా. ఇవాళ నుండి నువ్వు ఆ శిథిలాల దగ్గర ఉన్న ఇంట్లో ఉండు. నేను రాత్రుళ్ళు నీ దగ్గరికి వస్తాను, కానీ నువ్వు ఎవరికీ నా గురించి చెప్పొద్దు. ఆ పాత పడిపోయిన శిథిలాల దగ్గరికి మనుషులు అంతగా వెళ్ళేవారు కాదు, ఎందుకంటే అందరూ అక్కడ దెయ్యాలున్నాయని నమ్మేవాళ్ళు. ఇక సోను అక్కడే ఉండసాగాడు. ఆర్తి రోజూ రాత్రి తన దగ్గరికి వచ్చి సోనుని మునుపట్లాగానే చూసుకోసాగింది. వాడి కోసం వంట వండేది, తలకి నూనె పెట్టేది, ఇంకా కథలు చెప్పి నిద్రపుచ్చేది. అలా ఒకరోజు రాత్రి సమయం అది. మమ్మీ, నేను బయట ఆడుకుంటా ఉన్నా కదా, అప్పుడు ఒక విచిత్రమైనడు అక్కడికి వచ్చాడు. ఎవరొచ్చారు? తెలీదమ్మా, నేను వాడిని చూసిందే లేదు. వాడు నన్ను అడిగాడు ఇక్కడ నాతో పాటు ఎవరుంటున్నారని. నువ్వు అతనికి ఏమీ చెప్పలేదు కదా? లేదమ్మా, నేనేం చెప్పలేదు. అతను చూడటానికి కొంచెం విచిత్రంగా ఉన్నాడు. అతను ఒకలా నన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఆ శిథిలాల దగ్గర తేజ ముఠా సక్రియంగా ఉండేది.
వీళ్లే అక్కడ దెయ్యాలున్నాయనే పుకారు పుట్టించి మామూలు జనం అక్కడికి రానీయకుండా చేశారు. తేజ చిన్నపిల్లల్ని అపహరించి వాళ్లతో అడుక్కునే పని చేయించేవాడు. తేజాకి సోను ఇంకొక అడుక్కునేవాడుగా కనిపించాడు. ఒకరోజు పొద్దున్నే సోనుని అపహరించి తీసుకొచ్చేశాడు. ఆ రోజు మా ఇంటికి వచ్చిన అదే అంకుల్ కదా మీరు? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? దయచేసి నన్ను వదిలేండి, నేను ఇంటికి వెళ్తా. సోను మాటలు విని తేజ ఒక లెంపకాయ ఇచ్చాడు. ఏంటి ఇది అంకుల్ అంకుల్ అని అంటుంటావు? నా పేరు తేజ. నన్ను ముద్దుగా యమరాజ్ అని పిలుస్తూ ఉంటారు. నువ్వు కూడా యమరాజ్ అని పిలువు. బాగా చెవులు తెరుచుకొని విను. ఇంకపై ఇదే నీ ఇల్లు. నువ్వు ఇక్కడే బతకాలి, ఇక్కడే చావాలి. అర్థమవుతుందా? సోను అక్కడ తన వయసు పిల్లల్ని ఎంతో మందిని పొద్దున్నే బయలుదేరడం, ఇంకా రాత్రి ఎప్పటికో రావడాన్ని గమనించాడు. మెల్లమెల్లగా వాళ్ళంతా అడుక్కుంటున్నారన్న విషయం తెలుసుకున్నాడు. ఇంకొన్నాళ్లకి సోనుని కూడా అడుక్కోవడానికి పంపడం మొదలుపెట్టారు. ఒకరోజు, ఏంట్రా నిజార్, ఈరోజు ఎంత సంపాదించావు? 50 రూపాయలు యమరాజ్. రోజు తిండి మట్టికి 200కి తింటున్నావు నువ్వు, కానీ సంపాదించేది 50 రూపాయలు. రే లల్లన్. అప్పుడే తేజ దగ్గర ఉన్న లల్లన్ జవాబిచ్చాడు. చెప్పండి తేజాబాయ్, ఇవాళ నుంచి వీళ్ళకి ఒక పూట ఫుడ్ పెట్టద్దు. ఆకలితో ఉంటేనే బాగా పని చేస్తారు. తర్వాత సోను వంతొచ్చింది. నువ్వు ఎంత డబ్బులు తీసుకొచ్చావు? 10 రూపాయలు. తేజ సోనుని గట్టిగా కుట్టాడు. సోను దూరంగా వెళ్ళి పడటంతో తల నుండి రక్తం కారసాగింది. లలన్, రే లలన్, ఏంట్రా ఇదంతా? 10 రూపాయలు 20 రూపాయలు ఇట్లాగే వెళ్తే ఎలాగా? తేజ అన్న, ఇప్పుడున్న అందరి మనసు రాయిలా మారిపోయింది. వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరు డబ్బులు ఊరికనే ఇవ్వరు. ఇలా తిని తిని వీళ్ళు లావుగా ఉంటే ఆ డబ్బులు కూడా ఎవ్వరు ఇవ్వరు. ఇటు చూడు, వీళ్ళని చూస్తేనే పాపం అనిపించాలి. అప్పుడే డబ్బులేస్తారు. దానికి మనం ఏం చేద్దాం తేజ అన్న? ఇటు చూడు, వీడిది ఒక చెయ్యి నరికేయి. దాని తర్వాత డబ్బులు ఎలా వస్తాయని చూడు. మరుసటి రోజు సోను చెయ్యి నరికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ రాత్రే, రేపు నీ చెయ్యి కూడా నరికేస్తారు సోను. ఆ యమరాజా చాలా మోసమైనోడు. నీకు తెలుసా, నీలాగే ఇక్కడికి నేను కూడా వచ్చాను. కానీ వాళ్ళు ముష్టెత్తడం కోసం నా కాలు నరికేశారు. నాకు చాలా భయంగా ఉంది నిసార్. మరుసటి రోజు పిల్లలంతా ఒక సైడ్లో నుంచున్నారు. లల్లన్ చేతిలో ఒక కట్ చేసే మెషిన్ ఉన్నది. వాడు సోను వైపుకి వెళ్తుండగానే ఎవరో ఆడమనిషి నవ్వులు వినిపించాయి. వాడు దడుచుకున్నాడు. ఎవర్రా అది? ఎందుకురా నవ్వుతున్నారు? అప్పుడే వాడి చేతిలో ఉన్న మెషిన్ గాలిలో ఎగరన ఆరంభించింది. తేజ అన్న, తేజ అన్న, ఇటు చూడండి ఏం జరుగుతుందని. అరే, ఈ మిషన్ గాల్లో ఎలా ఎగురుతుంది? దీనికి కారణం ఈ పిల్లలు కాదు కదా? ఎవర్రది ఇలా చేస్తుంది? తొందరగా చెప్పండి, లేదంటే బెల్ట్ తీస్తే తర్వాత మీ వల్ల కూర్చోవద్ది కాదు. చూసుకోండి. ఇలా అంటూనే లల్లన్ తన బెల్ట్ తీస్తాడు. కానీ ఆ బెల్ట్ని వేరెవరో లాగినట్టుగా అనిపించింది. ఎవరు అది బెల్ట్ లాగుతుంది? ఎవర్రా అది? దానిదంతా అర్థం చేసుకునే లోపే బెల్ట్ గాలిలోకి ఎగిరిపోయి తేజాన్ని లల్లన్ని ఇంకా కొట్టడం మొదలుపెట్టింది. అరే కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. అరే, ఈ దయ్యం బెల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా దాన్ని రాకుండా ఆపండిరా. అయ్యా, లేదంటే ఇది మనల్ని ఖచ్చితంగా చంపేసిద్ది. కానీ బెల్ట్ కొట్టే పనిని ఆపనే లేదు. వాళ్ళు దెబ్బలు తిని తిని మూర్చిపోయారు. కాసేపటికి వాళ్లకు మళ్లీ ఆడమనిషి నవ్వులు వినపడ్డాయి. ఈసారి తన దెయ్యం రూపంతో ఆర్తి ముందుకొచ్చింది. ఆర్తి చేతుల్లోనే బెల్ట్ ఉంది. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ఈ దయ్యం బెల్ట్ మనల్ని కొడుతూనే ఉంది. సడన్ గా ఈ దయ్యం ఎలా వచ్చింది? నేను మిమ్మల్ని వదలను. మీరు రాక్షసులు. పిల్లల్ని దేవుళ్ళలాగా చూడాల్సింది పోయి ఆ పిల్లల్ని మీ స్వార్థం కోసం జంతువుల కంటే హీనంగా చూస్తారా? నేనివాళ ఎవ్వరినీ వదిలిపెట్టను, ఏ ఒక్కరిని కూడా. ఇక ఆర్తి వాళ్ళిద్దరినీ చంపేసింది. ఆ తర్వాత సోనుతో పాటు ఆ పిల్లల్ని కూడా విడుదల చేసింది. ఇక పిల్లలు పోలీస్ స్టేషన్ వెళ్ళి జరిగిందంతా చెప్పారు. పోలీసులు ఆ చోటని సీల్ చేసేశారు.
ఆ తర్వాత పోలీసులు వాళ్ళ కస్టడీలో ఉన్న పిల్లలనంతా పిల్లల కోసం పనిచేసే ఒక పెద్ద ఎన్జిఓకి అప్పగించేశారు. పిల్లలంతా ఆ ఎన్జిఓలో సంతోషంగా ఉండసాగారు. ఆర్తి అప్పుడప్పుడు వాళ్ళని కలవడానికి వచ్చేది. కానీ ఎన్జిఓలో ఉన్న వారికి ఎవ్వరికీ ఈ విషయం తెలీదు.